మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 24వ వచనము. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ప్రియ దైవజనమా, క్రైస్తవ విశ్వాస జీవితంలో వేకువజామున ప్రార్థన అనేది ఎంతో బలమైనది. వేకువనే దేవుణ్ణి ఎదుర్కొనే వారముగా మనం ఉండాలి. ఈ లోకంలో భౌతికంగా మనము సూర్యుడిని చూడకముందే నీతి సూర్యుడైన యేసయ్యను మనము వెదికే వారముగా ఉండాలి. ఎందుకు వేకువజామునే దేవుణ్ణి వెదకాలి అంటే, వేకువజామున దేవుడు మన పక్షముగా యుద్ధము చేసే సమయము. అవును, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితములో ఏదైనా సమస్యతో నీవు కలవరపడుతూ ఉన్నట్లయితే, ఎవరైనా నీ పట్ల శత్రుభావముతో ప్రవర్తిస్తూ నిన్ను బాధిస్తూ ఉన్నట్లయితే, అందునిమిత్తము నీవు వేకువజామునే మొరపెట్టగలిగితే తప్పక ఆ సమస్య నుండి, వారి నుండి నీవు విడుదల పొందగలవు. ఎందుకనగా వేకువజామున మన ప్రార్థనలు దేవుని సన్నిధిని చేరినప్పుడు, చదవబడిన మూలవాక్యము గమనించినట్లయితే, వేకువజామున దేవుడు ఇశ్రాయేలీయులను వెంటాడుతున్న ఫరో సైన్యాన్ని, ఆ ఐగుప్తీయుల దండును ఏ విధంగా అడ్డగిస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేస్తూ ఉన్నాడు అని మనము గమనించవచ్చు. మనము వేకువజామున ప్రార్థించినప్పుడు దేవుడు మన సమస్య వైపు, మనలను బాధిస్తున్న వారి వైపు దృష్టి సారిస్తాడు. అక్కడ చూచినట్లయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచినట్లుగా ఉంటుంది. అవును, దేవుడు మన సమస్యల వైపు తన దృష్టిని సారిస్తాడు. రెండవదిగా చూసినట్లయితే ఐగుప్తీయుల దండును కలవరపరచాడు. అవును ప్రియ దైవజనమా, నీ విజ్ఞాపన దేవుడు నీ శత్రువులను కలవర పెట్టేట్లు చేస్తుంది. మూడవదిగా చూసినట్లయితే వారి రథచక్రములు ఊడిపడినట్లు చేశాడు. అనగా మనల్ని వెంటాడుతున్న సమస్యలు మన దరి చేరకుండా చేస్తాడు. నాలుగవదిగా చూసినట్లయితే వారు బహు కష్టపడి తోలుతున్నట్లుగా అక్కడ చూస్తాము. మన శత్రువు ఎంతగా ప్రయత్నించినా, ఎన్ని పన్నాగాలు చేసినా, ఎంత కష్టపడినా మనలను సమీపించకుండా దేవుడు చేయగలడు. వారి కుట్రలు, వారి దుర్యోచనలు, వారు చేయదలిచిన కీడు మన దరి చేరకుండా దేవుడు ఆపివేస్తాడు. ఇంకా తర్వాత భాగంలో మనం చదువుతూ వచ్చినట్లయితే వారు పారిపోదము రండి అని చెప్పుకొనడం చూస్తాము. అవును, మన ఎదుట నుండి మన సమస్యలు తొలగిపోయేట్లు, శత్రువు మనలను విడిచి పారిపోయేట్లు దేవుడు చేస్తాడు. ఆరవదిగా చూసినట్లయితే మన పక్షముగా యుద్ధము చేస్తాడు. అక్కడ వారు అంటారు కదా, ఇశ్రాయేలీల పక్షముగా వారి దేవుడు మనతో యుద్ధము చేస్తున్నాడు కనుక మనం పారిపోదము అని. ఆ రీతిగా నా పక్షముగా దేవుడే నిలబడి యుద్ధము చేస్తాడు. చివరిగా ఏడవదిగా మనం చూసినట్లయితే ఐగుప్తీయులందరూ ఎర్ర సముద్రములో పడి మునిగిపోయి చనిపోయినట్లుగా చూస్తాము. సముద్రము వారిని కప్పివేసినట్లుగా చూస్తాము. ప్రియ దైవజనమా, ఇంతకు ముందు ఇశ్రాయేలీలు వారి ఎదుట ఎర్ర సముద్రము ఉన్నప్పుడు అది ఒక సమస్యగా, అది వారిని ముంచివేస్తుంది అని భయపడ్డారు. కానీ ఇప్పుడు వారి సమస్య శత్రువుల సమస్య అయిపోయింది. వారు మునిగిపోతామేమో అని భయపడి కలవరపడ్డారు. కానీ ఇప్పుడు వారి కళ్ళ ఎదుట శత్రువులు మునిగిపోయారు. అవును ప్రియ దైవజనమా, వేకువజామున మనము చేసే ప్రార్థన మన సమస్యను ఎవరైతే
మనకు సమస్యలు సృష్టిస్తున్నారో వారి సమస్యగా దేవుడు మార్చివేస్తాడు. అవును, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం ప్రకారం కీడు చేయగోరు వానికి కీడే మూడును అని ఉంది. అవును, మనకు కీడు చేయదలచిన వారికి ఆ కీడు వారి నెత్తి మీదకే వచ్చినట్లు దేవుడు చేస్తాడు. అవును ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. సమస్యల సుడిగుండములో చిక్కుకొని దేవుని మీద సణుగుతూ గొణుగుతూ ఇంకా దేవునికి దూరం అయిపోతూ ఉన్నావా? అది సరి అయినది కాదు. సమస్యలు నిన్ను చుట్టుముట్టే కొలది వేకువ జామున లేచి నీ సమస్యలన్నిటినీ దేవుని కృపాసనం ఎదుట ఎత్తిపట్టినప్పుడు దేవుడు నీ పక్షముగా యుద్ధమాడి నీ సమస్యలన్నిటినీ తొలగింపచేస్తాడు. అటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వేకువజాము ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో అటు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారిని చుట్టుముండుతున్న సమస్యలు కావచ్చు, వారిని బాధిస్తున్న శత్రువులు కావచ్చు, వేకువజామున వారు చేసే ప్రార్థన ద్వారా నీ వలన వాటన్నిటి నుండి విడుదల పొందగలరని మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. అట్టి ఉదయకాల ప్రార్థన జీవితమును మాలో ప్రతి ఒక్కరికి నిరాటంకముగా కొనసాగింప చేయుటకు నీ ఆత్మ సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎలీషా ఎవరి ఇంట ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా భోజనము చేయుచు వచ్చెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.